ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి రిలీజ్ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా థియేటర్స్ వద్ద సంబరాలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచే పండుగ చేసుకుంటున్నారు. కల్కి సినిమా థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది. రాత్రి నుంచి విరామం లేకుండా వర్షం కురుస్తున్నా అభిమానుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సినిమా హాల్స్ వద్ద ఎలాంటి కోలాహలం ఉంది? సినిమా చూసిన ప్రేక్షకులు ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారనేది మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సినిమా అనేది ఒక పురాణాలకు సంబంధించి నిర్మించిందిగా చెప్పడం జరిగింది. ఈ కల్కికి సంబంధించిన గతంలో యుగాలకు సంబంధించి అంటే మొదట ప్రపంచం అనేది సత్యయుగం అనేది ప్రారంభమైంది. తర్వాత త్రేతాది యుగం, అలాగే ద్వాపర యుగం అని చెప్పి ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కలియుగం కంటిన్యూ అవుతుంది. కానీ ఈ కలియుగం అనేది 4032 సంవత్సరాలు ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఈ సినిమాలో కూడా అలాగే యుగాలను పెట్టడం జరిగింది. ఫస్ట్ దీంట్లో కాశీ యుగం అని, కాంప్లెక్స్ యుగం అని ఇలా 4 యుగాలను అనేది సృష్టించడం జరిగింది. ఈ దీంట్లో ప్రభాస్ పాత్ర అనేది కీలకంగా ఉందని చెప్పి ఇక్కడ మనం ఒంగోలుకు సంబంధించి మనం శ్రీనివాస థియేటర్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ప్రభాస్ సంబంధించి పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అలాగే సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో అభిమానులు కూడా ఎక్కువగా విరివిగా రావడం జరిగింది. ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఇక్కడ వారి సినిమా చూసిన వారి స్పందన అనేది మనం ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? సూపర్. అసలు ఒకసారి మీరు చూడండి, చెప్పడం కాదు. సినిమాలో ఎలా నచ్చింది మీకు? ఇంకో ప్రపంచాన్ని సృష్టిస్తామన్నారు. ప్రపంచం బాగుంది, చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థం అయింది. అది చెప్పడం కాదు, చూడాల్సిందే. వాళ్ళు వీళ్ళు చెప్పొద్దు. నువ్వు కూడా చూడు. ప్రభాస్ యాక్షన్ సూపర్ గా ఉందని చెప్పి ఇలాగే సినిమాకి మంచి టాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, సినిమా ఎలా ఉందమ్మా? చాలా క్యామియోస్ ఉన్నాయి ఫిలింలో, చాలా మంది ఉన్నారు. మీకు అసలు ఏం నచ్చింది? మూవీ ఎక్స్ట్రాడనరీ మూవీ, హిస్టరిక్ కానీ మొత్తం చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్, సూపర్. కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. కల్కి సినిమా ఎలా ఉంది? ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ పీక్స్ అంతే, మోర్ దెన్ బాహుబలి. అదిరిపోయింది సినిమా. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. మామూలుగా లేదు సినిమా. కమల్ హాసన్ గారిది 10 minutes ఉంది క్యారెక్టర్. 10 minutes ఉన్నా అదిరిపోయింది. అది కూడా అందరి కాంబియోస్ బాగున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఆర్జీవి హైలైట్. అసలు ఆర్జీవి ఒక కామెడీ అయింది, హైలైట్. అసలు ఏదైనా సినిమా చూసి ఏదైనా చెప్పండి. ప్రభాస్ పాత్ర ఏంటి? ప్రభాస్ అది అందులో ట్విస్ట్ అన్నమాట, చెప్పలేం. ఆడియన్స్ అయితే మంచిగా ఎక్స్పీరియన్స్. కానీ అమితాబ్ బచ్చన్ లాస్ట్ షాట్, కమల్ హాసన్ గారిది కానీ ప్రభాస్ కానీ లాస్ట్ షాట్ ఉంటే ఇంకా వేరే లెవెల్. సినిమా మొత్తం ఎక్కడైనా కొంచెం సర్లే స్లో అయింది అనిపించినా కూడా లాస్ట్లో మొత్తం హై లేపిస్తుంది. రికార్డులు సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. జై రెబల్ స్టార్. మెంటల్ మాస్ మూవీ అన్న మస్ట్ వాచ్. గాలి తప్పే అసలు నాగి టేకింగ్ అయితే అది 3rd సినిమాలా లేదు, ఒక 50th సినిమా తీసినంత ఎక్స్పీరియన్స్. అసలు పిచ్చి మ్యాట్ స్క్రీన్ ప్లస్ క్లైమాక్స్ అయితే చూస్తున్నారు కదా, అసలు మాటలు కూడా రావట్లేదు. మెంటల్ మాస్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ రికార్డ్ అన్ని సర్దుకొని వెళ్ళిపోవడమే. మాస్ సినిమా సినిమాకి రండి, చూడండి, ఓకేనా? ఎవరు చెప్పిన రివ్యూ పట్టించుకోమాకండి, సినిమాకి రండి. బాగుంది, సినిమా బాగుంది. సినిమా మాత్రం రిపీటెడ్ ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈవెన్ తెలుగులో ఇట్లాంటి సినిమా వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీకేం నచ్చింది సినిమాలో? అసలు నచ్చలేదని చెప్పడానికి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు కదా, కమల్ హాసన్ పాత్ర ఏంటి, ప్రభాస్ పాత్ర లేదు థియేటర్లో చూడాలి. నేను ప్రభాస్ ఫ్యాన్ని, జై రెబల్ స్టార్. మూవీ చాలా బాగుంది. నాగేశ్వరి మాత్రం విజువల్స్ ఎరగదీసేసాడు, మామూలుగా లేవు. మహాభారతం సీన్స్ అయితే కేక, సూపర్. అంతే, ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్. పార్ట్ 2 కూడా ఉంది, సూపర్ ఉంది మూవీ మాత్రం.
బ్లాక్ బస్టర్. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అనేది వాళ్ళ స్పందన అనేది మనం చూసాం. ఇక్కడ వచ్చేలకి ఈ కలికి మూవీకి సంబంధించి పురాణాల నుండి ఈ సినిమా అనేది స్క్రిప్ట్ అనేది తీసుకోవటం జరిగిందని నాగ్ అశ్విన్ చెప్పడం జరిగింది. ఈ నాగ్ అశ్విన్ తీసిన పద్ధతి కూడా చాలా నచ్చిందని చెప్పి, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, అలాగే కమల్ హాసన్కి సంబంధించి, అలాగే అమితాబ్ బచ్చన్కి సంబంధించి కూడా వాళ్ళ పాత్రలు కూడా చాలా బాగున్నాయని, ఇది బ్లాక్ బస్టర్ మూవీగా ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం.